లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మీకు భోజనం చేసిన తర్వాత నడిచే అలవాటు ఉందా? లేదంటే ఇప్పటి నుంచి తినగానే కాసేపు నడవడం అలవాటు చేసుకోండి. చాలా మంది తిన్న వెంటనే చిన్నగా నిద్రపోతుంటారు. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతి భోజనం తర్వాత కొద్దిసేపు నడవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తిన్న తర్వాత ఒక చిన్న నడక ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. తిన్న తర్వాత ఎందుకు నడవాలి? ఈ 5 కారణాలు ఉన్నాయి, తెలుసుకుందాం. నంబర్ 1, మెరుగైన జీర్ణక్రియ. తిన్న తర్వాత నడవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు కండరాలు, ప్రేగులను ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియకు నడక సహాయపడుతుంది. ఆహారం వేగంగా కదలడానికి వీలు కల్పిస్తుంది. ఇది గుండెల్లో మంట, మలబద్ధకం, ఉబ్బరం, ఆమ్లత్వం, కడుపు నొప్పి వంటి సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. నంబర్ 2, నియంత్రిత రక్తంలో చక్కెర. మధుమేహం ఉన్న వారికి భోజనం తర్వాత నడవడం చాలా ముఖ్యం. దీని ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని నిరోధించడంలో సహాయపడుతుంది. నంబర్ 3, ఆరోగ్యకరమైన బరువు. నడక అనేది సులభమైన వ్యాయామం. కెలరీస్లను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. తొందరగా బరువు తగ్గవచ్చు. నడక మంచి మానసిక ఆరోగ్యం కూడా, అలాగే గుండె ఆరోగ్యాన్ని సైతం పెంచుతుంది. శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది. మీ కండరాలను, ఎముకలను బలోపేతం చేయడం వంటి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. నంబర్ 4, రక్తపోటును నియంత్రిస్తుంది. భోజనం తర్వాత నడవడం రక్తపోటు నియంత్రించగలదని కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మీరు హైపర్ టెన్సివ్గా ఉంటే తిన్న తర్వాత క్రమం తప్పకుండా నడవడం చాలా మంచిది. ఆరోగ్యకరమైన రక్తపోటు ఉండేలా సహాయపడుతుంది. నంబర్ 5, మంచి నిద్ర. నడకతో మీ శరీరం రిలీఫ్ అవుతుంది. నిద్రలేమి సమస్యను నియంత్రిస్తుంది. తినడం తర్వాత జీర్ణ రుగ్మతను తొలగిస్తుంది. మంచి నిద్రను ప్రోత్సహించడంతో సహాయపడుతుంది. భోజనం, నడక మధ్య 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ ఉండాలి. అలాగే ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే నడక వేగాన్ని తగ్గించండి.